బీఆర్ఎస్ జెండా దిమ్మల జోలికొస్తే ఖబర్దారని సీఎం రేవంత్ ను హెచ్చరించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ నిలువెల్లా తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని తేల్చి చెప్పారు. బోధన్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బోధన్లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు షకీల్, జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్, బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మను ముట్టుకోవాలని కదా నీ తాత జైలులోకి రావాలని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. నిన్న కుంభకోణం బయటపడ్డది. అది మరి బొగ్గు శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు బొగ్గు ధరను ప్రయత్నం చేస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఇద్దరు కాకుండా వేరే వాళ్ళకి ఇప్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. ఆ ముగ్గురు మధ్యలో ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు నిన్న, ఈ బొగ్గు కుంభకోణంలో ఎవరి వాటా ఎంతనో తెలుసుకోలేక ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే దోచుకోవడంలో ఈ మంత్రులు వాటాలు లేదా ఎవరికి